Hi friends, welcome to your Guru channel. సెప్టెంబర్ 1 నుంచి 15వ తారీఖు వరకు ప్రతి పాఠశాలలోనూ స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమం అనేది జరగాలి. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ అంటే కార్యాచరణ ప్రణాళికని ఏ విధంగా తయారు చేయాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్వచ్ఛతా పక్వాడాకి సంబంధించి ప్రణాళిక ఏ విధంగా తయారు చేయాలనేది తయారు చేసుకుంటే బాగుంటుంది అనేది చూద్దాం. ఈ కార్యక్రమం 1 సెప్టెంబర్ నుంచి 15 సెప్టెంబర్ 2024 వరకు కూడా జరుగుతుంది. అయితే 1వ తారీఖు ఆదివారం అవడం వల్ల ఈ 1వ తారీఖు చేసే కార్యక్రమం 31/8/2024 చేయమన్నారు. అంటే శనివారం నాడు చేయమన్నారు. స్వచ్ఛ శపథం చేయాలి. స్వచ్ఛ శపథ్ దినం అంటారు దీన్ని. అయితే ఇక్కడ స్వచ్ఛతా కార్యక్రమానికి సంబంధించిన ప్రతిజ్ఞ మనం చేయవలసింది. ఈ యాక్షన్ ప్లాన్లో మనం చూపించినట్లయితే స్వచ్ఛతా శపథ్ ఫంక్షన్ నిర్వహించాలి. ఇందులో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సిబ్బంది అందరూ కూడా పాల్గొనాలి. పిల్లలు స్వచ్ఛత గురించి మాట్లాడాలి మరియు ప్రతిజ్ఞ చేయాలి. అదేవిధంగా స్వచ్ఛతా అవగాహన సందేశాన్ని డిపార్ట్మెంట్ వారు పాఠశాల వెబ్సైట్లలోను వీటిలోను గూగుల్ ట్రాకర్లోను మనం పోస్ట్ చేయవలసి ఉంటుంది. స్వచ్ఛతా పక్వాడా పాటించడాన్ని హైలైట్ చేయడానికి ఎలక్ట్రానిక్ బ్యానర్ను రూపొందించి డిపార్ట్మెంటు స్టేట్ వెబ్ పోర్టల్లో అప్లోడ్ కూడా చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సోషల్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాను ఉపయోగించడం ద్వారా ప్రచారం మరియు అవగాహన కల్పించాలి. తర్వాత స్వచ్ఛత శపథం తీసుకున్న విద్యార్థుల సంఖ్య మరియు గూగుల్ ట్రాకర్లో పాల్గొన్న పాఠశాలల సంఖ్య మరియు గూగుల్ డ్రైవ్లోని ఫోటోలు వీడియోలు ఈ ప్రచార సామాగ్రిని వీటిలన్నింటినీ కూడా అప్లోడ్ చేయాలి. తర్వాతది స్వచ్ఛతా అవగాహన రోజులు ఏ విధంగా చేయాలనేది చూద్దాం. చూడండి, 2 సెప్టెంబర్ మరియు 3 సెప్టెంబర్ అంటే సోమవారం మంగళవారం పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు సమయంలో శుభ్రత మరియు పారిశుద్ధ్యం మరియు చేతులు కడుక్కోవడం యొక్క ప్రాముఖ్యతను, నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ పద్ధతులను ప్రోత్సహించడానికి మరియు ప్రేరేపించడానికి ఎస్ఎంసీలు, ఎస్ఎండిసిలు, పిటిఏల సమావేశాన్ని నిర్వహించాలి. వాటిని పాఠశాలలో మరియు ఇంటిలో పరిశుభ్రత మరియు పారిశుద్ధ్యం కోసం కూడా వీరికి అవగాహన కల్పించాలి. రెండవది, ఉపాధ్యాయులు పాఠశాల యొక్క ప్రతి మూలలోనూ శానిటరీ సౌకర్యాలను పరిశీలించి తర్వాత అంచనా వేయడానికి మరియు సౌకర్యాల నిర్వహణ కోసం ప్రతిపాదనలు లేదా ప్రణాళికలను రూపొందించాలి. అదేవిధంగా వాష్ సౌకర్యాల కోసం అనుసరణ అంటే హ్యాండ్ వాష్ సౌకర్యం, రోజువారీ శుభ్రపరచడం మరియు క్రిమిసంహారకాల నుంచి టాయిలెట్లు, మూత్రశాలల వినియోగం, నీటి సౌకర్యాల వినియోగం, వెంటిలేషన్, వ్యర్థాల నిర్వహణ వీటన్నింటి కూడా స్థానిక ప్రతినిధులతో చర్చించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా బాలికలు మరియు బాలుల కోసం తగిన శుభ్రమైన ప్రత్యేకమైన టాయిలెట్లు, సబ్బులు, హ్యాండ్ వాష్లు మరియు సురక్షితమైన నీరు, క్రిమిసంహారకాలు, శుభ్రపరిచే సిబ్బంది మొదలైన సామాగ్రి ఉండేలాగా మనం చూసుకోవాలి. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ దృష్టిలో పాఠశాలలో పైపులు, నీటి సరఫరా కనెక్షన్ కోసం స్థితిని వీటన్నింటినీ కూడా ఒకసారి సూపర్విజన్ చేయవలసిన అవసరం ఉంది. ఇది 2వ తారీఖు, 3వ తారీఖు. అదేవిధంగా ఈ 2, 3 తారీఖుల్లోనే మనం చేయవలసింది ఇంకా ఏమిటంటే ప్రస్తుత జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ 2024 ప్రచారాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలో నీటిని హార్వెస్టింగ్ సిస్టమ్ను సంబంధించిన స్టేటస్ని చెక్ చేయాలి మరియు అగ్మెంటేషన్ ప్లాన్ని కూడా తయారు చేసుకోవాలి. అదేవిధంగా మరుగుదొడ్లు, ఎండిఎం వంటగదులు, తరగతి గదులు, ఫ్యాన్లు, తలుపులు, కిటికీలు, క్యాంపస్లోని పొదలను తొలగించడం వంటి వాటిని విస్తృతంగా శుభ్రపరచడం, క్రిమిసంహారక మందులు అవి కూడా చల్లి వాటిని శుభ్రంగా ఉంచడం. అలాగే ఎస్ఎంసీలు, పిటిఏలు మరియు స్థానిక ప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక సంఘం ఈ కార్యకలాపాల్లో పాల్గొనేటట్లు చేయాలి. ఇక పాత ఫైళ్ళు లేదా పాఠశాలలో అయితే పనికిరాని పాత పుస్తకాలు అవి ఉంటాయి, వాటిని తొలగించాలి. రికార్డింగ్ చేయడం, ప్రక్రియ ప్రకారం రికార్డులు అవిని కూడా చేయాలి. ఇక పాఠశాల ప్రాంగణాల నుండి విరిగిన ఫర్నిచరు, పనికిరాని
పరికరాలు, పనికిరాని వాహనాలు మొదలైన అన్ని రకాల వ్యర్థాలను కూడా పూర్తిగా తొలగించాలి. గూగుల్ ట్రాకర్‌లో పాల్గొన్న పాఠశాల సంఖ్య మరియు గూగుల్ డ్రైవ్‌లోని ఫోటోలు, వీడియోలు, ప్రచార సామగ్రిని కూడా అప్‌లోడ్ చేయాలి. ఆ రోజు చేసిన కార్యక్రమాలను ప్రతీదీ కూడా నెట్‌లో అప్‌లోడ్ చేయవలసిన అవసరం ఉంది. అలాగే కమ్యూనిటీ అవుట్‌రీచ్ డేస్‌ని కూడా నిర్వహించాలి. నెక్స్ట్ 4వ తారీఖు, 5వ తారీఖు అంటే బుధ, గురువారాలు చూసినట్లయితే ఉపాధ్యాయులందరూ సమీప గ్రామాలను గ్రామంలో సందర్శించి స్వచ్ఛతపై స్థానిక కమ్యూనిటీలను సంప్రదించాలి. అదేవిధంగా మరుగుదొడ్ల వినియోగాన్ని కొనసాగించడం మరియు వారి ప్రాంతాల్లో వ్యర్థ పదార్థాల నిర్వహణ పనులు చేపట్టడంపై ప్రత్యేక దృష్టిని పెట్టవచ్చు. అలాగే వారు నీటి వనరులను వృధా చేయడాన్ని ఆపడాన్ని మరియు నీటిని సంరక్షణ మరియు కొనసాగుతున్న జలశక్తి అభియాన్ గురించి ప్రజల్లో గ్రామంలో ఉండే వారికి అవగాహన కల్పించాలి. స్థానిక కమ్యూనిటీకి అవగాహన కూడా కల్పించవలసిన అవసరం ఉంది. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని సెప్టెంబర్ 5 కాబట్టి ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ప్రతి పాఠశాలలో సముచితంగా చక్కగా జరుపుకోవాలి. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్వచ్ఛతా పక్వాడా థీమ్ను స్థానిక ప్రాంతాల్లో ప్రజల్లో ప్రచారం చేయాలి. అలాగే గూగుల్ ట్రాకర్లో కమ్యూనిటీ అవుట్రీచ్ కార్యకలాపాలు పాల్గొనే ఉపాధ్యాయుల సంఖ్య మరియు గూగుల్ డిస్క్లో ఫోటోలు, వీడియోలు మరియు ప్రచార సామగ్రిని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఏ రోజు చేసింది ఆ రోజున మనం అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది అని మన యాక్షన్ ప్లాన్లో రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ డే కానీ చూసినట్టయితే 6వ తారీఖు శుక్రవారం నాడు 6/9/2024 గ్రీన్ స్కూల్ డ్రైవ్ కింద నిర్వహించాలి. ఇక్కడ పాఠశాలలో ఏం చేయాలంటే నీటి సంరక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలించడం మొదలైన విభిన్న ఇతివృత్తాలపై ఊహాజనిత నినాదాలు, పోస్టర్లు మరియు కరపత్రాలతో విద్యార్థులను బయటకు రావాలని కోరవచ్చు. వీటి తర్వాత పాఠశాల ప్రదర్శనలు మరియు గ్రామంలోను గోడల మీద, పాఠశాల ప్రాంగణాల్లోనూ కూడా వీటిని ప్రదర్శించాలి. తర్వాత నీటి సంరక్షణ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం, నీటి కొరత ప్రభావం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం, సహజంగా నీటి వనరులను రక్షించడం నేర్చుకోమని చెప్పాలి. విద్యార్థులకు శక్తివంతంగా వీళ్ళని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని చేయాలి. ఇది 6వ తారీఖు సెప్టెంబర్ నాడు చేయవలసిన పని. దీన్ని గ్రీన్ స్కూల్ డ్రైవ్ డే అంటారు. నెక్స్ట్ డే చూసినట్టయితే ఈ గ్రీన్ స్కూల్ డ్రైవ్ డే నాడు ఇంకా ఏం చేయాలి, నీటి సంరక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలించడం, విభిన్న ఇతివృత్తాలతో ఊహాజనిత పోస్టర్లు మరియు కరపత్రాలను విద్యార్థులు బయటకు రావాలని చేయాలి. అలాగే నీటి సంరక్షణ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలి. నీటి కొరత ప్రభావం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలి. సహజ నీటి వనరులను రక్షించడం నేర్చుకోవడం విద్యార్థులకు శక్తివంతం చేయాలి. ప్రతిరోజు విద్యార్థికి రోజుకు కనీసం 1 లీటర్ నీటిని పొదుపు చేయడంలో సహాయపడాలి. ప్రతిరోజు 1 లీటర్ నీరైనా సరే పొదుపు చేయాలి ప్రతి ఒక్కరని వారికి అవగాహన కల్పించాలి. ఇంటిలోను మరియు పాఠశాలలోనూ ఈ వినియోగం మరియు కనీస నీటి వృధా పట్ల విద్యార్థుల్ని చేయకుండా ప్రోత్సహిస్తామని మన యాక్షన్ ప్లాన్లో ఉండాలి. అలాగే గూగుల్ ట్రాకర్లో పాల్గొన్న పాఠశాలల సంఖ్య మరియు గూగుల్ డ్రైవ్లో ఫోటోలు, వీడియోలు మరియు ప్రచార సామగ్రిని కూడా అప్లోడ్ చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, ఈ యాక్షన్ ప్లాన్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ యాక్షన్ ప్లాన్ మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 7వ తారీఖు, 8వ తారీఖు శని, ఆదివారాల్లో పాఠశాలలో ఏం చేయాలని పరిశుభ్రమైన చక్కగా నిర్వహించబడే ప్రాంగణం స్కూల్ ప్రెమిసెస్ చాలా క్లీన్గా ఉంచాలి. టాయిలెట్ల కోసం జిల్లాలు, బ్లాకులు, క్లస్టర్లు పోటీలు నిర్వహించాలి. స్వచ్ఛతపై వ్యాసం, నినాదాలు, వ్యక్తిత్వ పోటీలు, క్విజ్లు, పెయింటింగ్లు, స్కిట్లు, పద్యాలు, నినాదాలు, రచనలు పోటీలు, మోడల్ మేకింగ్ పోటీలు, స్వచ్ఛతపై చర్చలు ఇవన్నీ కూడా కాంపిటీషన్స్ అనేవి విద్యార్థుల్లో మనం పెట్టాలి. అలాగే గూగుల్ ట్రాకర్లో పాల్గొన్న పాఠశాలల సంఖ్య మరియు గూగుల్ డ్రైవ్లో ఫోటోలు, వీడియోలు మరియు ప్రచార సామగ్రిని కూడా అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది. ఆ రోజు చేసిన పనులన్నీ కూడా ఫొటోస్ తీసి అప్లోడ్ చేయాలి. ఇది 7, 8వ తారీఖులు, సెప్టెంబర్ 7, 8 తారీఖుల్లో చేయవలసిన పని. ఇక 9, 10 సోమవారం మరియు మంగళవారంలో చూసినట్లయితే రోజువారీ జీవితంలో సరైన హ్యాండ్ వాష్ పై
హ్యాండ్ వాష్ పై అవగాహన కలిగించాలి. అలాగే తినడానికి ముందు మరియు తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం, సరైన పద్ధతులు, దశలు, క్షణాలు, సమయాన్ని పిల్లలకు నేర్పించాలి. ఈ చేతులు ఎలా కడుక్కోవాలో. అదేవిధంగా దివ్యాంగుల గురించి చూసినట్లయితే విద్యార్థులకు తాగునీరు మరియు టాయిలెట్ సౌకర్యాలు అడ్డంకి లేని యాక్సెస్ని సమీక్షించాలి. అంటే దివ్యాంగులు అంటే పిహెచ్ విద్యార్థులకి ఈ టాయిలెట్ల వినియోగం ఏ విధంగా చేయాలనేది వాళ్ళకి చెప్పడం అది చేయాలి. ఆ టాయిలెట్లు వాళ్ళకి అనువుగా మనం ఉంచేటట్టు చేస్తామని, అదేవిధంగా నీటి వృధాను తనిఖీ చేయడం గురించి విద్యార్థులకు కూడా బోధించాలి. హ్యాండ్ వాష్ యూనిట్ నుండి నీటిని పాఠశాల తోటలకి, స్కూల్ గార్డెన్కి ఎలా మళ్లించాలి, అంటే స్కూల్లో హ్యాండ్ వాష్ ద్వారా వచ్చిన ఈ నీటిని ఏ విధంగా సంరక్షణ చేస్తున్నాం అనేది. అలాగే హ్యాండ్ వాష్ యూనిట్ నుండి నీటిని పాఠశాల తోటకు పంపడం, పిల్లలకు నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి, అలాగే త్రాగునీటిని సురక్షితంగా నిర్వహించడం గురించి కూడా పూర్తిగా అవగాహన కల్పించాలి. తద్వారా వీళ్ళు ఏంటంటే సరైన చేతి మరియు నోటి పరిశుభ్రతను పాటిస్తారు. ఈ వివరాలన్నీ కూడా ఈ ఫొటోస్ అన్నీ కూడా గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది. ఇక 11వ తారీఖు బుధవారం నాడు వ్యక్తిగత పరిశుభ్రతా దినోత్సవం. విద్యార్థులు, ఉద్యోగులు వీరందరూ కూడా ఇతరులను పరిశుభ్రతంగా కాపాడుకోవడం ప్రోత్సహించాలి. ఆడియో విజువల్ ప్రోగ్రాం కూడా చేపట్టాలి. ఈ రోజుని విద్యార్థులు గోడలను కత్తిరించడం మరియు శుభ్రంగా ఉంచుకోవడం, రోజు శుభ్రమైన నీటితో స్నానం చేయడం, శుభ్రమైన గుడ్డలు ధరించడం, బట్టలు ధరించడం, బహిరంగంగా ఉమ్మివేయడం, బూట్లు, చెప్పులు ధరించడం మొదలైన వాటి గురించి విద్యార్థులకి అవగాహన కల్పించి నేర్పించాలి. అలాగే వ్యక్తిగత అంశాలను కూడా ఇతరులతో పంచుకోవడం ద్వారా వారికి మంచి పర్సనల్ హైజీన్స్ వచ్చేలా చేయాలి. మరుగుదొడ్లు మరియు త్రాగునీటి సౌకర్యాలను ఉపయోగించే విధానం, పరిశుభ్రత విధానం గురించి విద్యార్థులకు బోధించాలి. రోజుకు 2 సార్లు పళ్ళు తోముకోవడం అలవాటు చేసుకోవడం ద్వారా విద్యార్థులు దాని ప్రాముఖ్యతను గురించి అవగాహన చేసుకుంటారని వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఈ వివరాలన్నీ కూడా ఫొటోస్ అన్నీ కూడా పాఠశాల సంఖ్యలో గూగుల్ డ్రైవ్లు, ఫోటోలు, వీడియోలు కూడా అప్లోడ్ చేయవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ డే చూసినట్టయితే 12/9/2024 థర్స్డే. ఇది స్వచ్ఛత స్కూల్ ఎగ్జిబిషన్. పాఠశాలలో స్కూల్ ఎగ్జిబిషన్ని నిర్వహించాలి. ఎస్ఐ, స్లోగన్స్, పోయము, రైటింగ్, పెయింటింగ్, ఎలక్యూషన్, క్విజ్, మోడల్ మేకింగ్, photographs, cartoons, etc. made by students on Swachhata activities may be displayed on the school education department website. The state may document some of these exhibits, making artifacts at home using local recycled raw materials for waste storage, that is artistic dustbins using local skills, promoting their cultures. Upload the number of schools that participate on Google Tracker and photos, వీడియోస్, పబ్లిసిటీ మెటీరియల్స్ అండ్ గూగుల్ డ్రైవ్. ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ స్కూల్ ఎగ్జిబిషన్, స్వచ్ఛత పక్వాడ ఎగ్జిబిషన్ నిర్వహించి ఈ ముందు రోజుల్లో చేసిన అన్నీ కూడా ఈ స్లోగన్స్, ఎస్సేస్, పెయింటింగ్స్, మోడల్స్ ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేయాలి. వాటి యొక్క ఫోటోలు కూడా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ డే 13-14 అంటే ఫ్రైడే అండ్ సాటర్డే స్వచ్ఛత యాక్షన్ ప్లాన్స్ డేస్ అన్నమాట. SMC, SMDC will be create awareness among students, parents and local people about the school's Swachhata action plan under the Samagra Shiksha scheme. Convey small group meeting of Bala Sansad school cabinet especially to discuss the Swachhata Pakwada activities in the school. Encourage community members and students to make a suggestion as to what new activity can be included under Swachhata Pakwada and forward suggestion to DOSEL MOE. Upload the number of schools that participate on Google Tracker and photos, videos and publicity materials on Google Drive. అంటే SMC కానీ PTA మీటింగ్స్ నిర్వహించి ఈ స్వచ్ఛత పక్వాడా గురించి ఒక పూర్తి యాక్షన్ ప్లాన్ తయారు చేసి పాఠశాలలో ఏ విధంగా నిర్వహించాలి, విద్యార్థుల వారి తల్లిదండ్రులు ఇళ్ల దగ్గర ఏ విధంగా నిర్వహించాలనేది కూడా పూర్తి అవగాహన కల్పించాలని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి లాస్ట్ డే 15/9/2024 సండే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డే. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ద పార్టిసిపేటింగ్ ఆఫ్ చిల్డ్రన్, teachers and parents in competitions wise painting, essays, debate, quiz, slogans, inter-school and crafting
model making, etc., using waste to encourage Swachhata. All school educational institutes may sum up their activities and work undertaken during the Pakwada and selected the best activity for forwarding to the district state authority for uploading on the website, that is in the public domain. Upload the number of schools that participate on Google Tracker and photos, videos and publicity material on Google Drive. లాస్ట్ డే రాను 15th ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. వాళ్ళలో బెస్ట్ వచ్చిన వాళ్ళని డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ అథారిటీకి కూడా ఇవి రికమెండ్ చేస్తూ అప్లోడ్ చేయాలి. ఇది మై డియర్ ఈ స్వచ్ఛత పక్వాడా యాక్షన్ ప్లాన్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ నా యొక్క డిస్క్రిప్షన్ ఉంది, మీరు యూజ్ చేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా వీడియోపై కామెంట్ చేయండి. ఇప్పటివరకు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోని పూర్తిగా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.